వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. విదేశాల నుంచి వచ్చిన ఈశ్వర్ను శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ తరలించి ప్రశ్నించారు. ఆ తర్వాత జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. తిరుపతికి చెందిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ కిసిరెడ్డితో కలిసి టెక్కర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి మద్యం ముడుపుల సొమ్మును దారి మళ్లించినట్లు సిట్ గుర్తించింది. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం సిండికేట్కు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక వ్యూహకర్తగా వెన్నెముకగా వ్యవహరించారని తెలిపింది. కిక్ బ్యాక్ల సేకరణ, హవాలా మార్గాల్లో నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించారని వివరించింది. నల్లధనాన్ని మార్చేందుకు షెల్ కంపెనీలు సృష్టించడమే కాక ఈవీ సంస్థలు, రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టారని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్లో ఈశ్వర్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు సిట్కు పక్కా ఆధారాలు లభించాయి. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ పారిపోయారని, అక్కడ ఇతర నిందితులకు ఆశ్రయం కల్పించారని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది.